పంపి నాకు ఒక ఛాలెంజ్గా నిరూపించుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాఠశాల ప్రారంభించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే తల్లికి రాలేదు ఈరోజు మహాలక్ష్మి అని నాకు ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కొలీగ్ అక్కడ కౌన్సిలర్గా వచ్చింది. కానీ తన భావాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నాకు కూడా నేను స్కూల్లో ఎలా చేశానో అది చూసింది. తర్వాత ఆ ప్రయాస కోర్చి నేను దూరం పోలేకపోయినప్పుడు వై డోంట్ యూ స్టార్ట్ హియర్ ఓన్లీ అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి మాటకే నేను స్పందించి ఏప్రిల్ నెలలో కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నప్పుడు జంగారెడ్డి గారు, శంకర్రావు గారు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని నాకు కేటాయించి మంచి డిజైన్ ఇచ్చి క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ లాగానే ఉండాలి కానీ ఏదో బెడ్రూమ్ని క్లాస్ రూమ్గా చేసినట్టు కాదు అని అంటే ఆ రకంగా నాకు వారి యొక్క డిజైనింగ్ ఏర్పరిచి ప్రతి పని లోపల కూడా సహకారం అందించి నాకు 2 నెలల్లో కన్స్ట్రక్షన్ పూర్తిగా అయ్యే విధంగా తోడ్పడినటువంటి వారిద్దరికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాఠశాల సరే వాటిలో ఒక నీతివంతమైనటువంటి విధంగా నేను ప్రయత్నం చేస్తూ పోయినాను. కానీ అది చాలా మైన్యూట్, బికాజ్ అనేక మంది రోడ్డు మీద పోతుంటే కూడా ఎవరిని గౌరవించినటువంటి ఈ టైం లోపల నేను ఒక్కనే చెప్తే ఈ పిల్లలు కూడా వాళ్ళలాగానే మారుతున్నారు. కానీ ఒక మంచి నేర్చుకున్నటువంటి భావన పిల్లల్లో కలగట్లేదు. అయినా సరే నా ప్రయత్నంగా నేను చేస్తూ తప్పకుండా నేను ఒక మంచి భావి భారత పౌరులను అందజేయాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ పాఠశాలను నేను ప్రారంభించిన. ఖచ్చితంగా నేను ఛాలెంజ్గా తీసుకొని చేసి చూపిస్తాను. ఎందుకంటే దీనికి మీ తోడ్పాటు కావాలి. నాకు పేరెంట్స్గా మీరు కూడా నాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పిల్లల్లో ఉన్న అనేక నైపుణ్యాలను వెలికి తీయడమే గురువు యొక్క బాధ్యత. కానీ ఏమీ లేని వాటి దగ్గర నేను ఏమో చేశాను సాధించానంటే అలా గురువు గొప్పదనం ఏముండదు. పిల్లలలో అనేకమైనటువంటి ప్రావీణ్యత ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్లో గుర్తుపట్టి ఇవాళ మీరు వండర్ అవుతారు. అంటే ఇప్పుడు ఇది సమయం కాదు, కానీ నేను అనుకున్నాను ఒక బ్లాక్ బోర్డ్ కూడా తెప్పించి పిల్లలతో రాయించుదామని. మొన్న మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు కొంతమంది పేరెంట్స్ చూశారు. స్మాల్ లెటర్స్ కూడా నేను అంటే ఏబిసిడి వరుసగా చెప్పకుండా బి రాయమన్నాను. ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకుని 3rd లైన్ దాకా వచ్చేసి ఆగి ఇలా తిప్పుతుంటే వండర్ అన్నారు. అలాగే కే అన్నాను. కే అనగానే ఫస్ట్ లైన్ టు 3rd లైన్ వచ్చేసేసి కే ఈ ఏదైతే జిగ్జాగ్ లైన్ ఉంటుందో అది 2nd to 3rd లైన్ ఇలా తిప్పేసరికల్లా చాలా వండర్ అయిపోయారు. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళ మెంటల్ ఎబిలిటీ వాళ్ళకి దిగి వాళ్ళకి చెప్పడంలో ఉంటుంది. అంత బాగా వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు మావాడు చేయనంత బాగా రైటింగ్ స్కిల్స్ ఏర్పడ్డాయి. ఇదంతా కూడా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. పెద్ద పిల్లల్లో చేసి చూపించారు, కానీ చిన్న పిల్లలతో అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందని ప్రూవ్ చేయగలిగేటువంటి అవకాశం నాకు ఇక్కడ దొరికింది. ఒత్తిడి లేకుండా ఇష్టపడి చదువుకునే విధంగా ఈ పిల్లల్ని ప్రోత్సహించి మా పాఠశాల అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చేయడానికి ఏర్పడ్డాడు. అయితే వాళ్ళకు ఒక 2 days అసలు కంటిన్యూస్ ఏడుపు. అది చూసి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదేంటి వీళ్ళు ఈ ముసలితనంలో ఇలా పెట్టుకున్నారు అనుకునేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. 3rd day నుంచి ఇక వాడు మా ఇల్లు అంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి ఈ గొప్పతనం అంటే పిల్లలకి అంత బాగా అవి అఫెక్షన్ అనేది అలా మా దొరుకుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా తాతయ్య తాతయ్య అని వస్తుంటే నాకు నిజంగా అంటే మాకు కూడా ఒక మనమని ప్రసాదించబోతున్నాడు. అది కూడా మీకు ఈ స్టేజ్ మీద నేను అనౌన్స్ చేయబోతున్నందుకు లయన్స్ మెంబర్ అనేక కార్యక్రమాల్లో నేను వాటితో పోయాను. లయన్స్ క్లబ్ అనేకమైనటువంటి మంచి సొసైటీ బెనిఫిట్ కార్యక్రమాలు చేపడుతుంది. అయితే నేను నేత్రదానానికి స్పందించాను. నేను 6 రోజుల ముందుగా రాసిపెట్టిన పాయింట్స్ దృఢ సంకల్పంతో చేస్తూ పోతున్నాను. భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు కూడా అలాగే కల్పిస్తూ పోతున్నాడు. ఉన్నంత కాలము ఈ రకమైన సేవ చేస్తాను. ఇక మొన్న మిత్రులు ఉన్నారు, కానీ నాకు కుటుంబ సభ్యులు లేరు. అందుకే నేను మళ్ళీ ఒకసారి నా కుటుంబ సభ్యుల ముందు కూడా చెప్తున్నాను. మీరందరూ కూడా అంటే ఏ సమయానికి ఏదో ఎక్కడికి తెలియదు, అన్నీ తెలుస్తుంటా ఏం జరగబోతుందో, కానీ ఎక్సెప్ట్ అవర్ లైఫ్ వెరీ టెన్స్. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఈ సభాముఖంగా నేను ప్రకటిస్తున్నాను. నా శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవమైనా సరే, పనికొచ్చే అవయవము ఏ సందర్భంలోనైనా సరే, ఎవరికైనా సరే మరొకసారి ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి
అన్ని అవయవాలు పనికొచ్చే అవయవాలు అన్నీ కూడా దానం చేయడానికి నా కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని చెప్పేసి నా మిత్రులందరూ కూడా, ఎందుకంటే ఏ సమయానికి ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, సో ఇది మా సార్ యొక్క ఆయన ఆశ అని చెప్పి మీరు దాన్ని సహకరించుకుంటూ, ఎందుకంటే ఎవరు ఏది ముందో ఏది తర్వాత తెలియదు కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే నా యొక్క కోరిక నెరవేర్చాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. శంకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్, ప్లీజ్ 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 కమ్, మీ కొరకే వెయిట్ చేస్తున్నాం. కమ్ కమ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ ప్లీజ్. నేను స్టేజ్ మీరు రండి, దయచేసి లోపల రండి, రండి ప్లీజ్ రండి సార్. ఇన్నిసార్లు చెప్పించుకుంటే మీరు మళ్ళీ మీరు మీరు రండి అయ్యా, రండి శంకర్. సో అది చెప్పాలనుకున్నటువంటి ఒక నా సందేశము. తర్వాత మీరు కూడా అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని నేను చెప్పిన కాదు మీరు చెప్పమని కాదు, కానీ ఒకసారి ఆలోచించండి. మన ఇప్పుడు బ్రెయిన్ డెడ్ కేసెస్ 2 చూసాము, ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే. అది కూడా ఎంత ఛాలెంజ్గా తీసుకొని మనకు ఆపరేషన్ సక్సెస్ చేసినారో అలాంటి వైద్య బృందానికి కూడా నేను ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరణించి జీవిస్తున్నటువంటి ఆ 2 యువకులకు కూడా నేను మరొకసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అంటే వారికి అనుకోకుండా వచ్చేటువంటి ఆ మరణమైనా సరే మరొక రూపంలో వారికి ఆ జీవితం దక్కుతున్నందుకు, వారి యొక్క అవయవాలను దానం చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు కూడా నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీరు ఒకే ఒకటి మిమ్మల్ని పేరెంట్స్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పిల్లలకి నైతిక విలువల్ని పెంపొందించే విధంగా మీరు ఇంట్లో అలాంటి అలవాట్లు ఏర్పరచండి. నేను ఇక్కడ స్కూల్లో అలాగే చేస్తున్నాను, దయచేసి మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ కల్పించండి. నైతిక విలువలు కలిగినటువంటి కథలు చెప్పండి, చెప్పించండి. తర్వాత యూట్యూబ్లో కూడా అనేకమైన చూస్తున్నాం. సో మంచి ఉంది, చెడు ఉంది, మంచిని చూపించుకుంటూ చెడుని దగ్గరనికుండా చేయండి. ఇది మా పాఠశాల తరఫున ఇచ్చేటువంటి సందేశము. కళాకారులుగా తీర్చిదిద్దే బాధ్యతను మాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా ఉపాధ్యాయులు, నేను, మా ఆయాలు కూడా ప్రతి ఒక్కరం కూడా 100% కేర్ తీసుకొని పిల్లల్ని వారి యొక్క తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా మేము ఇక్కడ చూసుకుంటామని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనుకాడటం లేదు. ఇద్దరు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు సండే కూడా పాఠశాలకు వెళ్తామని ఉంటుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసేసి ఈ రోజు సండే అని చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పేసి మనేశ్వర గురు సాక్ష బ్రహ్మ సరస్వతి విద్యారంభ కరిష్యామి సిద్ధబోధేశ్వర. ఆనర్ చేయాలి నీకు. ప్లీజ్ కమ్, ప్లీజ్ రమ్మని చెప్పినప్పుడు వచ్చారు. ప్లీజ్ ఎందుకే ఇట్లా చేస్తున్నావు? కదా ఇట్లా చెప్పించుకోవద్దు.
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y and Z. Papa, the Nina is no Papa. Open your mouth. Ha, ha, ha. సహకరించుకుంటూ ప్రతి ఎక్కడికి వెళ్ళుకుంటూ మా కాలనీ యొక్క బాగోగులకు చూసుకుంటూ అన్ని పనులలో చెదురు బాదులు ఉన్నటువంటి నా కొడుకు లాంటి పెద్ద కొడుకు శంకర్ రెడ్డి. చూడండి काके छड़ी उठाए पाँव के नीचे छिलका आ गया मोटू से गिरे धड़ाम मुंह से निकला अरे राम। भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जला है तब शुभ आशीष माहे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। థ్యాంక్ యూ.